ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము సంపద, ఐశ్వర్యము, ఆరోగ్యము ఇవన్నీ వీటితో పాటు మనకు అన్ని విధాలుగా కూడా కలిసి రావాలి అనంటే ఒక 5 శనివారాల పాటు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించాలి అనంటే దీనికల్లా మీరు చేయవలసింది పాలు, నీళ్ళంటే మనం గంగా జలము అని అనుకుంటాము. గంగా జలము, పాలు, ఆ తర్వాత పంచదార, నల్ల నువ్వులు ఇవి వీటిని అన్నిటినీ కూడా కలిపి ఈ ద్రవ్యాన్ని పారే నీరు దగ్గరికి వెళ్ళండి. ఏదైనా పారే నీరు అనంటే ఇప్పుడు నగరాల్లో పారే నీరు అనంటే కష్టమవుతుంది. ఏదైనా పాండ్స్ అని ఉంటుంటాయి, అలా చెరువులు అవి ఉంటాయి. అక్కడైనా సరే అక్కడికి వెళ్ళి మీరు చేయాల్సిన 5 శనివారాల పాటు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం ఈ మధ్యలో ఏ సమయంలో అయినా సరే ఆచరించవచ్చు. మీరు అవి అందులో పోయండి. పోసేటప్పుడు ఆ నీళ్ళల్లో ఈ కలిపినటువంటి ఈ ద్రవ్యం ఉంది కదా, ఈ ద్రవ్యం మొత్తాన్ని కూడా వీలైతే రాగి పాత్రలో కలపండి, లేదా మీ ఇష్టం ఎందులో అయినా సరే పట్టుకొని వెళ్ళండి. అది పోసేటప్పుడు మాత్రం శని మంత్రం చదవండి. ఏదైనా ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అని చదువుతూ పోయొచ్చు. లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అని చెప్పైనా సరే చక్కగా ఆ మంత్రాన్ని చదువుతూ మీరు పారే ఆ నీటిలో ఈ ద్రవ్యాన్ని కలపండి. ఈ విధంగా 5 శనివారాల పాటు మాత్రం తప్పనిసరిగా ఆచరించండి. అలా ఆచరించారు అంటే మాత్రం భగవంతుడి అనుగ్రహం వలన చక్కగా మీకు చక్కని ఆరోగ్యము, సంపద, ఐశ్వర్యము ఇవన్నీ కూడా కలుగుతాయి.